సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గడ్డపోతారం మున్సిపాలిటీ తొలి మున్సిపల్ పాలకవర్గం సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేసే అవకాశం అతి కొద్ది మందికి లభిస్తుందని, ప్రజలు అందించిన ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాబోయే 5 ఏళ్ల పాటు ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే ధ్యేయంగా పనిచేయాలని పాలకవర్గానికి సూచించారు. నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ప్రభుత్వం 15 కోట్ల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేయడం జరిగిందని, అతి త్వరలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం వారికి అందుబాటులో ఉంటూ వారి నమ్మకాన్ని చూరగొనాలని కోరారు. మున్సిపల్ పరిధిలో గల హెట్రో పరిశ్రమ యాజమాన్యం ప్రభుత్వ అనుమతులు లేకుండా 12 ఎకరాల్లో నిర్మాణాలు చేస్తుందని వెంటనే తొలగించేలా కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేయాలని సూచించారు. ఎమ్మెల్యే సూచనలకు అనుగుణంగా కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేశారు. హాజరైన ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గద్దె సుష్మా, వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్, కమిషనర్ వెంకటరామయ్య, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పటాన్చెరు నియోజకవర్గంలో 5 మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడడం జరిగింది. అది దుమ్మడదల, గడ్డపోతారం, జిన్నారం, ఇంద్రేశం, కృష్ణాపురం. గడ్డపోతారం మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికబడ్డ కౌన్సిలర్లు, అలాగే అందరి ప్రోద్బలంతో చైర్మన్, వైస్ చైర్మన్ గారికి, అధికారులకు, నాతో వచ్చిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి, కమిషనర్ గారికి, అధికార యంత్రాంగానికి, పత్రికా సోదరులకు అందరికీ ధన్యవాదాలు. మీరు కొంతమంది పాత వాళ్ళు ప్రజాప్రతినిధులు ఉన్నట్టుగా, సర్పంచ్గా, మెంబర్గా, ఎంపీటీసీలు ఉన్నట్టున్నారు. కొంత అనుభవం ఉన్నది. కొత్త వాళ్ళు ఉన్నట్టున్నారు. 18 మందిలో అధికార యంత్రాంగంతో మంచి సంబంధాలు, మంచి కోఆర్డినేషన్ పెట్టుకొని వాళ్ళతో ఎప్పటికప్పుడు కమిషనర్ గారు, వివిధ శాఖల అధికారులతో వాళ్ళో పక్క మీరో పక్క జోడెడ్లులాగా మీరు పనిచేసినట్టయితే తప్పకుండా అభివృద్ధి ఎక్కడ కుంటుపడకుండా ముందుకు పోగలని తెలియజేస్తాను. దాంతోపాటు మీరు ఇప్పుడు శాలువలు, దండలు మొదలు కొత్త గెలిచినాం కాబట్టి ఆ శాలువలు వేస్తారు, దండలు వేస్తారు, బంగారు చుట్టూ వేస్తారు. 5 సంవత్సరాలు ఏదైతే ఎలా చూసుకోవాలి, దండ పడతాయా పడ్డాయి ఇస్తున్నారా? 5 సంవత్సరాలు ఏం తెల్లారి చూసుకోవాలి, పడతాయా పడ్డాయి. ఆ విధంగా మీరు మీ ప్రాంతాలలో కౌన్సిలర్లు గెలిచారు. పబ్లిక్ పూర్తిగా నమ్మకం మీ మీద పెట్టారు. ఆ నమ్మకాన్ని ఇక్కడ పని చేయకుండా వాళ్ళకి జవాబుదారీగా పనిచేయండి. పని అవుతుంది కాదు సెకండరీ. వాళ్ళకి నోటిగా మాట్లాడి వాళ్ళ సమస్య నిధులు ఫస్ట్ ఇంటికి వస్తారు, లేకపోతే మనం పోతారు. పని అయ్యేది కాదు రెండో మాట. కొద్దిగా లేట్ అయినా పర్లేదు, వాళ్ళతో మీరు పడుకుండా మాట్లాడి వాళ్ళు కలిసినట్టు అయితే మా మాట విన్నారు, పని అవుతుందని నమ్మకం, విశ్వాసంతో ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అడగలేదు. కాబట్టి ఆ విధంగా మీరు అందరూ ఈ గడ్డపోతారం మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి మీరు ఒక చేదోడు బాగోగులు తీసుకుపోతారని తెలియజేస్తూ, మీరు ఒక ముఖ్యమైన సమస్య మన దగ్గర సుగాజీ కంపెనీ అనేది ఇస్లాంపూర్లో 54 మంది చచ్చిపోయారు నిన్న 2 నెలల కింద. దానికి ముఖ్యమంత్రికి వచ్చాడు. ₹1 కోటి కంపెనీషన్ డిమాండ్ చేస్తే ₹1 కోటి గిట్ట ఇచ్చినారు. ₹1 కోటి ఇచ్చిన ప్రారంభం చేయలేవాళ్ళు. మన ప్రాంతంలో ఎట్రో వాళ్ళు 12 ఎకరాలలో వితౌట్ పర్మిషన్లో కన్స్ట్రక్షన్ చేస్తారు. దాన్ని డిస్మెంటల్ చేయడానికి ఏకగ్రీయంగా తీర్మానం చేయవలసిందిగా మీరు అందరికీ కొడతారు. చేతులు ఇవ్వండి. మీరు ఏకగ్రీయంగా మినిట్స్ రాసుకోవాలి. మినిట్స్ రాసుకొని మినిట్స్. ఎందుకంటే అసలు ఫైర్ నామ్స్ లేవు, ఇండస్ట్రీ నామ్స్ లేకుండా 12 ఎకరాలలో వితౌట్ పర్మిషన్ కన్స్ట్రక్షన్ 50% అయిపోయింది. దాని డిస్మెంటల్ కోసం ఏకగ్రీవ తీర్మానం చేసినాను. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మినిట్స్ రాసి మినిట్స్ నాకు పంపి మినిట్స్ కలెక్టర్కి కూడా పంపించేస్తాను. నేను గౌరీ లెటర్ పెట్టి పంపించేస్తాను. ఆ విధంగా
మీరు దయచేసి ఇంతకుముందు అంజన చెప్పినట్టు ఎటువంటి సమస్య ఉన్నా నేను 10 సంవత్సరాలు 12 సంవత్సరాల సార్ ఎమ్మెల్యే చేస్తూ ఉన్నా, మీకు తెలుసు అనుకోండి నా గురించి. కాబట్టి ఎటువంటి సమస్య నేను తీసుకురండి, కూర్చొని మాట్లాడదాం. ఇండస్ట్రీ లిస్ట్ తయారు చేయండి, వర్క్ లిస్ట్ తయారు చేయండి. చేసిన తర్వాత వాళ్ళ పక్క ఈయన పిలిచి మాట్లాడి సిఎస్ఆర్ ద్వారా కూడా కొంతమంది బిల్డర్ ఉంటే బిల్డర్ సాయం తీసుకుందాం, ఇండస్ట్రీ సాయం తీసుకుందాం. తీసుకున్న తర్వాత వర్క్ లిస్ట్ పెట్టుకొని ఇండస్ట్రీకి వర్క్ ప్లాన్ చేసుకొని ఇంజనీరింగ్ ద్వారా ఎస్టిమేట్ చేసి వాళ్ళకి అప్పచెప్పి ఇప్పుడు మనకు అదొక పని చేసుకుంటూ మనకు 15 కోట్ల రూపాయలు మన మున్సిపాలిటీకి రావడం జరిగింది. టెండర్ అయ్యింది. అది కొత్తగా ఎన్నికైన తర్వాత సీనియర్ మేడంతో రిక్వెస్ట్ చేసి 5 మున్సిపాలిటీలకు ఒక్కొక్క మున్సిపాలిటీకి 15 కోట్లు తీసుకురావడం జరిగింది. ఏడు సంగారెడ్డి ఉన్నది సాఫ్ట్వేర్ రాలేదు. ఎందుకు రాలేదు అర్థం చేసుకోండి. కాబట్టి దాన్ని మీకు మార్చ్ ఫస్ట్ వీక్లో ఎక్కడెక్కడ మనం వర్క్లు ఉంటే అవన్నీ మీకు టైం ఇచ్చి అన్ని ఇనాగరేషన్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాము. ఇది మీకు కమిషనర్ గారు ఏదో ఒకసారి చెక్ చేసుకోండి. మన ఎవరు చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ చెక్ చేసుకొని మీరు దాన్ని ముందుకు బయటకు వస్తారు. మీరు బయట నిలబడరు, ఇక్కడ నిలబడరు. ఆ విధంగా మీరు అధికారులతోటి, కమిషనర్ తోటి, ప్రజలతోటి మంచి సత్సంబంధాలు పెట్టుకొని ముందుకు సాగాలి. మీకు 24 గంటలు నేను అందుబాటులో ఉంటా. ఏ టైంలో ఫోన్ చేసినా ఎప్పుడు రమ్మన్నా మీ పరిధిలో ఉంటే మీరు పరిష్కరించండి. లేకపోతే చైర్మన్, వైస్ చైర్మన్ కలిసి పనిచేయండి. లేకపోతే కమిషనర్ ఉంటారు, లేకపోతే నా దగ్గర నాకు ఎటువంటి సమస్య, జటిలమైన సమస్యలు ఇంకా పరిష్కరించి ప్రజలకు ఉపయోగపడే రీతిలో ముందుకు వెళ్దామని తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ మరొకసారి నేను కంగ్రాచులేషన్ చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మొదటిసారిగా నన్ను ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పిన పార్టీ నాయకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఏ పని అయినా కలిసికట్టుగా అందరం కలిసి చేసుకున్నాం. అందరి సమస్యలు పరిష్కారానికి ముందుంటానని థ్యాంక్స్. మనం ఒక కుటుంబంలో భావించి ఎక్కడ ఎవరు పొరపాటు చేసినా సర్దిద్దుకొని చెప్పుకొని కుటుంబంలో ముందుకు వెళ్దామని మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు.